బ్రో ఈరోజు బిగ్ బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ ఎలా అనిపిస్తుంది? మాస్క్ మ్యాన్ ఆయన ఎక్కువ రోజులు ఉంటాడు అనుకున్నాం, కానీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు అనిపించే క్యాండిడేట్ ఆయనే ఈ సీజన్లో. నిన్న నాగార్జున గారు కూడా చాలా కార్నర్ చేసి చాలా మాట్లాడినారు. నిన్ననే అర్థమైపోయి ఉంటుంది మనోడికి వెళ్ళిపోయి ఉంటుందని. మేబీ ఆయన వెళ్ళిపోవడం 100% జెన్యూన్ అని అనిపిస్తున్నారు. ఓకే, సో చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆయన ఎలిమినేషన్కు. ఎందుకంటే నేను అనుకున్నాను కంటెంట్ ఇస్తాడు ఈ క్యాండిడేట్ మణికంఠ మాదిరి లాస్ట్ వరకు పెడతారు అనుకున్నా, కానీ కొంచెం ఇరిటేటింగ్, తను ఆఫీస్కి వచ్చినట్టు బిగ్ బాస్ ఆడడానికి కాదు అనే మొహమాటంగా అందరితో కలిసి ఉండాలి బిగ్ బాస్ అనేది. ప్రజెంట్ ఎక్కడో కూర్చొని ఆయన స్ట్రాటజీ, అది కాకుండా యాటిట్యూడ్ ఎవరికి నచ్చలేదు జనాలకు కూడా. అందుకే ఫ్లోరిడా సైని కూడా బ్లాక్ స్టార్ వచ్చినా కూడా ఈవెన్ ఈయన వెళ్ళిపోతున్న కారణం అదే, ఆ యాటిట్యూడ్ తగ్గించుకుంటే మంచిదని నా అభిప్రాయం. అంటే ఇంత ముందుకు సుమన్ శెట్టి గారిని ఒక మాట అన్నారు, సో మీరు కలవట్లేదు అందరితో అని ఫస్ట్ వీక్లో. సో ఇప్పుడు మాస్క్ మ్యాన్నే పులిహోరలో కరేపాకులాగా తీసేశారనుకోవచ్చు. తీసేశారనుకుంటే ప్రేక్షకులు అంతిమ తీర్పు ప్రేక్షకులది. ఇప్పుడు చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఎవరైనా 100% ఓటేస్తారు. ఆయన ఎంటర్టైన్మెంట్ ఇవ్వకుండా పైగా ఆయన ఏదో సీరియస్గా అక్కడ ఆయన జడ్జిమెంట్ చేయడానికి హోస్ట్ నాగార్జున గారితో కూడా అగ్రిమెంట్ చేస్తున్నారు. అవన్నీ ప్రేక్షకులకు నచ్చక పక్కన పెట్టారు. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ని నాగార్జున గారు పోయిన సండే అన్నారు, నువ్వు కనపడాలి కళ్యాణ్, లేకపోతే ప్రేక్షకులు కనపడలేకుండా చేస్తారు అంటే. ఆయన మొన్న గేమ్ సూపర్గా ఆడారు. ఎక్కడో రీతు ఈ పాలిటిక్స్ వల్ల పాపం కెప్టెన్ కాలేకపోయాడు, కానీ మొత్తం ఆ వీక్ మొత్తం నాకైతే పవన్ కళ్యాణ్ కనుక. అంటే రీతు చౌదరి ఎందుకు పవన్ కళ్యాణ్ తొక్కేయాలని అనుకుంది, వాళ్ళు బాగా ఫ్రెండ్స్. సెల్ఫిష్, ఆమె కెప్టెన్ అయితే బాగుంటుంది అనే సెల్ఫిష్ కానీ చేసింది, కానీ అక్కడ దేవుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆమెను కాకుండా రాముని చేశాడు భరణి గారి రూపంలో. నిజంగా ఎవరు తవ్విన గూతులో వాళ్ళే పడతారనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదని నా అభిప్రాయం.